దొంగ నోట్లతో బీజేపీ అధికారంలోకి వచ్చిన తరుణంలో కాంగ్రెస్ పార్టీ నిర్వహిస్తున్న ఓట్ చోర్ గద్దీ చోర్ ఉద్యమంలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాల్సిన అవసరాన్ని గుర్తించాలని కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి గౌర్ స్పీర్ పిలుపునిచ్చారు. కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ పీసీసీ అధ్యక్షురాలు షర్మిలారెడ్డి ఆదేశాల మేరకు ఓట్ చోర్ గద్దీ చోర్ పేరుతో సంతకాల సేకరణ చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. భారత రాజ్యాంగం ప్రతి పౌరుడికి ఓటు హక్కు కల్పించిందన్నారు. ఈ హక్కుతో ప్రజలు స్వచ్ఛందంగా తమ ఓటును వేసుకుని తమకు నచ్చిన ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకొచ్చే అవకాశం లభించిందన్నారు. తమకు ప్రజల ఆదరణ లేదని తెలుసుకుని ప్రజల ఓట్లను కేంద్ర ప్రభుత్వం చోరీ చేసి అధికారంలోకి రావడం జరుగుతుందన్నారు. ఈ అంశంపై పోరాడాల్సిన ఆవశ్యకత ఒక్క కాంగ్రెస్ పార్టీకే కాదు, పౌరులందరిపై ఉందన్నారు. 4 రాష్ట్రాలు పుట్టించడము, ఒక ఫ్లాట్లో 80 ఓట్లు చేయడము, ఇదంతా రాజ్యాంగపరంగా రాజ్యాంగానికి కూని చేయడం తప్ప ఇంకేంటి? ఈ రాజ్యాంగాన్ని కాపాడే ఉద్దేశంతోనే ఈ రాహుల్ గాంధీ గారు మా అధినాయకుడు ఈ పోరాటం చేస్తున్నారు. ఈ ఇది ఒక ఈ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఉద్యమం అసలే కాదు. ఇది కేవలము రాజ్యాంగానికి కాపాడాల్సిన ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీ తలబెట్టిన ఒక పెద్ద ఉద్యమము. దీంట్లో అన్ని పార్టీలు రాజ్యాంగం మీద అభిమానం ఉన్న ప్రతి పార్టీ ముందుకు వచ్చి ఈ ఉద్యమాల్లో పాల్గొనాలి. కానీ మన దురదృష్టం ఏంటంటే ఆంధ్రాలో ఉన్న ఈ 2-3 పార్టీలు, ప్రాంతీయ పార్టీలు కూడా ఈ బీజేపీతో కలిసి ఈ రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కును, ఈ రాజ్యాంగాన్ని కూని చేయడంలో వెనకాడడం లేదు. మీరు చూసినట్టయితే ఇవన్నీ బీజేపీ బడిలోనే కూర్చొని ఉన్నాయి. ఎలా అంటే ఇప్పుడు జరిగిన ఎలక్షన్స్ ఏవైతే ఉన్నాయో, ఉపరాష్ట్రపతి ఎలక్షన్స్, అక్కడ ఒక తెలుగువాడు నిలబడినప్పటికీ తెలుగు వాళ్ళు అని అభిమానం లేకుండా బీజేపీ క్యాండిడేట్కే వైసీపీ అయితేనేమి, జనసేన అయితేనేమి, కూటమి అయితేనేమి, టీడీపీ మొత్తము బీజేపీ క్యాండిడేట్కే ఓట్లు వేసినారంటే దీంతో మనకు అర్థమవుతుంది ఈ పార్టీలన్నీ బీజేపీ కొమ్ము కాస్తున్నాయి. రాజ్యాంగాన్ని కూనీ చేయడంలో ఇవి ఎంత మాత్రము వెనకాడి వేయడం లేదని ప్రజలకు అదే నేను తెలుపుకుంటున్నాను. ప్రజలారా, మీకు తెలియకుండానే మీరు బీజేపీకి ఓటేస్తున్నారు. మీరు అనుకుంటున్నారు నేను వైసీపీకి ఓటేసినానులే అని, కానీ అది బీజేపీకి పోతుంది. మీరు అనుకుంటున్నారు నేను టీడీపీకి ఓటేసినానులే అని, కానీ అది బీజేపీకి పోతుంది. మీరు అనుకుంటున్నారు జనసేనకు ఓటేసినారు అని, కానీ అది బీజేపీ పోతుంది. ఈ ప్రస్తుత సమయంలో రాజ్యాంగాన్ని కాపాడే బాధ్యతను తీసుకొని పెద్ద ఉద్యమమే చేస్తున్న ఈ కాంగ్రెస్ పార్టీని మీ సహకారాలు అందించాల్సిన అవసరం చాలా ఉంది. కాబట్టి అందరూ కాంగ్రెస్ పార్టీ తలబెట్టిన ఈ ఉద్యమంకి చేయూతనిచ్చి సంతకాలు చేసి ఈ రాజ్యాంగపరంగా ఎలక్షన్ జరిగే విధంగా మన ఓటు హక్కును మనం కాపాడుకునే విధంగా ముందుకు వెళ్ళాలని ఈ సందర్భంలో నేను తెలుపుకుంటున్నాను. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, రాహుల్ గాంధీజీ.